ఆ ప్రార్థనలోని సత్యాలను ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ చరణంలో అంటాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. ప్రజలెవరూ నాకు సహకరించేవారుగా ఉన్నా లేకపోయినా దేవుడు విడిచిపెట్టడు. ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన నాకు సహాయముగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఆయన ఇచ్చిన మేలులన్నింటినీ బట్టి, ఆయన చేసిన కార్యములన్నింటినీ బట్టి నిత్యము దేవుని స్తుతించే ప్రాణం, నా ప్రాణమును ఆదరించేవాడు అంటే ఆయన మన ప్రాణమును ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయమైన లోతుల్లోనికి నడిపించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి శత్రువు యొక్క పరిస్థితి ఏంటంటే, నా శత్రువు గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది అంటే, శత్రువు గతిని చూసి కన్ను సంతోషించడం అంటే అర్థం ఏంటి? శత్రువు యొక్క పన్నాగాలు, శత్రువు వేసిన అగ్ని బాణాలు, శత్రువు యొక్క ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? నిష్ఫలం చేశాడు. అందుకే శత్రువు గతి చూసినప్పుడు నా కన్ను సంతోషిస్తుంది అని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన ముగించాం. ఈ 7 చరణాల్లో దేవుని సహాయాన్ని కోరుతూ చేసిన ప్రార్థన కనిపిస్తుంది. తర్వాత ఇంకొక మాట ఉంది 5వ చరణంలో, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. శత్రువును ఓడిపోయేలా చేసేవాడు, శత్రువు తాను త్రవిన గుట్టలో తానే పడేటట్లుగా వాడు చేయని కీడు ఆయన వారి మీదకి రప్పించును అనే మాట ఈ వాక్యంలో చదువుతున్నాం. శత్రువు ఏ కీడైతే తన కొరకు తలపెట్టాడో అదే కీడు చేత, అదే బలహీనత చేత, అదే ఇబ్బందిలో ఆ శత్రువు పడేటట్లుగా దేవుడు చేయగలడు అని, అందుకే నీ సత్యమును బట్టి వారిని నశింపచేయి ప్రభువా అంటాడు. ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచే దేవుడు. ఆయన స్వరం మనకు వినిపింప చేయగలిగిన దేవుడు. నమ్మితే అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దావీదు ఉన్నట్టుగా ఎలాంటి స్థితిలో శత్రువు ఒకవేళ పగబట్టిన స్థితిలో ఉండొచ్చు, శత్రువు ఎన్నో తలంపులతో నశింప చేయాలని, పడగొట్టాలని ఆలోచనలతో ఉన్న స్థితిలో ఒకవేళ మనం ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో దేవుడు మనకు తోడై ఉంటే ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. శత్రువును తప్పించి, శత్రు బాధల నుండి, శత్రు సమస్యల నుండి విడిపించే శక్తిమంతుడు మన నిజమైన సత్యవంతుడైన దేవుడు. దేవుని స్తోత్ర. ఇక్కడ శత్రువు యొక్క శక్తి ఎంతదైనా కావచ్చు, శత్రువు యొక్క బలం ఎంతదైనా కావచ్చు, ఆ బలము కంటే మించిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఇక్కడ ఏ సందర్భంలో రాశారో చెప్పబడింది. తంకి వాద్యములతో పాట తగినది జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దావీదుకు ఆపద పొంచి ఉంది, శత్రువులు తరిమి కొడుతుంటే అతను పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి దీనస్థితిలో, కృంగిపోవలసిన పరిస్థితిలో దేవుని ఘనపరుస్తూ ప్రభుని స్తుతించుచు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. నన్ను ఎంతమంది తరిమి కొట్టినా, నా మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా, వారందరి మధ్యలో నాకు ఆయన సహాయకుడిగా ఉన్నాడు. నా దేవుడు నాకు ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. నా దేవుడు నన్ను నడిపించే దేవునిగా ఉన్నాడు అని ఒక స్పష్టమైనటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. కారణం ఏంటంటే అతడు కలిగిన దేవుడు, అతడు కలిగిన భక్తి, అతడు చేసే ప్రార్థన, అతని మీద ఉన్న అభిషేకం అలాంటి శక్తివంతమైన మాట మాట్లాడేటట్టుగా సహాయపడుతుంది.
దావీదు, ఏంటయ్యా నీ ధైర్యం, నీకున్న నమ్మకం ఏంటి, నీకున్న విశ్వాసం ఏంటి, నీవు ఎవరి మీద ఆధారపడ్డావు? శత్రువులు తరిమి కొడుతున్నప్పుడు నీకు ఆధారం ఎవరు? పరిస్థితులు నిన్ను తరిమి కొడుతున్నప్పుడు నిన్ను రక్షించేది ఎవరు? నిన్ను తప్పించేది ఎవరు? వాటన్నిటికీ సమాధానం ఒక్కటే చెబుతున్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. నాతో పాటు చెప్తాను మాట అందరూ కలిసి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆమేన్. ఈ మాటలు గురించుండగా దేవుడు మీ ప్రాణములను ఆయన ఆదరించునుగాక. ఆయన మిమ్ములను భక్తుడైన దావీదును ఎలాగైతే ఆదరించాడు, సహాయపడ్డాడు, ఈరోజు ఆయన మనకు కూడా సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నామమునికి స్తుతి కలుగునుగాక. ఆయనది విశ్వాసం కలిగి శత్రువు వంటి శ్రమలు, సమస్యలు, పరిస్థితులను తరిమి కొడుతున్న ఆయనది విశ్వాసం చెక్కు చెదిరిపోకుండా కలవరాల మధ్యలో, సుడిగుండాల మధ్యలో ప్రభువును నీవు నమ్ముకొని విశ్వాసంతో ముందుకు సాగితే ఆయన ఖచ్చితంగా నేను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన నామమునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మనమందరినీ బయట ఉన్న ప్రజలు ఏమంటారు తెలుసా? విశ్వాసులు అనరు, ఏమంటారు? క్రైస్తవులు అంటారు, ఇంకేమంటారు? భక్తులు అంటారు కదండి. అంటే ఒక భక్తిని చేసే ప్రజల్ని భక్తులు. అయితే ఈరోజు మన భక్తిలో ఒట్టి భక్తే ఉండాలా? ఏముండాలి అంటే భయముతో కూడిన భక్తి చాలా ప్రాముఖ్యం. ఏం కావాలి? ఒట్టి భక్తి కాదు. ప్రపంచంలో భక్తులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆయనకు భక్తులమే. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, ఆయనకు మనం ఇష్టలం. హల్లెలూయా. ఆయనకు మనం భక్తులమైతే ఆయన మనం ఇష్టపడతాడు, అందులో సందేహమే లేదు. అయితే మన భక్తిలో శక్తి ఉండాలి, మన భక్తిలో భయం ఉండాలి. అది ఎలాంటి భక్తిని దేవుడు ఇష్టపడతాడు అని అంటే అంత మాత్రమే కాదు, నిజమైన భయము భక్తి కలిగినప్పుడు. భయము లేని భక్తి దేనికి ప్రయోజనమైనది కాదు అని మనకు తెలుసు. ఉదాహరణకు ఫుల్లుగా తాగి కూడా మందిరానికి వచ్చి ప్రభువా అంటాడు ఒక సహోదరుడు. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు. లైవ్ ఎగ్జాంపుల్. అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నాడా లేదా? నమ్ముతున్నాడు. దండం పెట్టుకున్నాడా లేదా? ప్రార్థన చేస్తున్నాడు లేదా? కానీ ఎలా వస్తున్నాడు అంటే ఏం లేదు. అంటే అతను మనకు కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా భయం లేని భక్తిని కనుక మనం కలిగి ఉంటే మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, చేస్తున్నాం. కానీ చేయకూడని వాటిని కూడా ఒకవేళ ఈరోజు కనుక మనం చేస్తున్నట్టయితే భయము లేనట్టే. భయం కలిగిన ప్రజలు దేవుడు కోరుతున్నాడు. ఎవరైతే భయం కలిగి ఉంటారో, భక్తిని కలిగి ఉంటారో వారి భక్తిని దేవుడు శ్రేష్టమైనదిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. 147వ కీర్తన 11వ చరణం మనం చదువుకుందాం. 147వ కీర్తన 11వ వాక్యంలో ఎవరి యందు ఆనందిస్తాడంటే దేవుడు? ఏమండి? తన యందు భయభక్తులు గల వారి యందు. నెక్స్ట్ తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. గమనించండి, భక్తి మాత్రమే కాదు కానీ భయముతో కూడిన భక్తిని ఎవరైతే కలిగి ఉంటారో వారి యందు మొట్టమొదటిగా దేవుడు ఆనందిస్తాడు. ఆమేన్. చెప్పండి ఇలా, దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆమేన్. ఎప్పుడు? నిజమైన భయభక్తి కలిగినప్పుడు. ఒట్టి భక్తి కాకుండా భయముతో కూడిన భక్తి కలిగి ఉంటే ఆయన మన యందు ఆనందిస్తాడు. మనం ఎంతసేపు ఎలా ఆనందించాం, ఎంత సంతోషపడ్డాం అనే చాలాసార్లు ఆలోచిస్తాం. కానీ అసలు దేవుడు మనల్ని బట్టి ఏమన్నా సంతోషంగా ఉన్నాడా?
అనేది కూడా కొన్నిసార్లు పరిశీలించుకోవాల్సిన అంశం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఆయన మనను మన యందు ఆనందించే దేవుడు. మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు అంటే అర్థం ఏంటి? మనం చేసే పనులను బట్టి ఆయన మనల్ని బట్టి దుఃఖిస్తాడు కూడా. దుఃఖించే సమయాలు కూడా ఉన్నాయి, బాధపడే సమయాలు కూడా ఉన్నాయి, ఆయన నొచ్చుకునే సమయాలు కూడా ఉన్నాయండి. అందుకే మన భక్తి దేవునికి ఇష్టమైనదే, ఆయన ఇష్టపడాలి, ఆయన దాన్ని బట్టి ఆనందించాలి. ఒక కుమారుని గురించి, ఒక కుమార్తెని గురించి తన తల్లి తండ్రికి ఆనందం ఎలా కలుగుతుందో, బాధ ఎలా కలుగుతుందో, దేవునికి మనమందరం బిడ్డలమై ఉన్నాం. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆయన మనల్ని కొన్నాడు, ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మన చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఎన్నో త్యాగాలు చేసిన ప్రభువు ఈరోజు మనల్ని బట్టి ఆనందించాలని కోరుతూ ఉన్నాడు. ఆమె చెప్తామా? అందుకే మన భక్తిలో భయం కలిగిన భక్తి ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి మనకు కావాలి. దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి కావాలి. ప్రభువుని ఆనందింపజేసే భయభక్తులు మనకు కావాలి. అలాంటి భక్తి, అటువంటి భయం మనకు కలిగినప్పుడు దేవుడు మన యందు ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన యందు ఆనందించాలి. మనం ఎంత ఆనందిస్తాం, మన సంతోషం ఎంత, మనకెంత ఆనందం కలుగుతుంది, మనం దేన్ని బట్టి మనం సంతోషపడుతున్నాం అనేది పక్కన పెట్టి అసలు ప్రభు మనల్ని బట్టి ఆనందించే దేవుడై ఉంటే దానికి మించిన సంతోషం ఇంకొకటి ఏది కూడా మన జీవితంలో లేదు. ఇక దేవుడి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఎప్పుడు సంతోషపడతారు? మీరందరూ ఎప్పుడు ఆనందపడతారు? ఆనందం అనేది ఉంది అసలు? మీరు ఆనందపడతారా? ఎంతమంది ఆనందపడతారు? రోజు ఆనందపడతారా? వారానికి ఒకసారి ఆనందం, సంతోషం వారానికి ఒకసారి వస్తుందా? వస్తుందంటున్నారు. చాలా సంతోషం. అయితే ఆనందానికి కారణం ఏంటి? ఒక ఆయన అన్నాడు, ఏమో కానండి ప్రతి నెల 1వ తారీఖు మొత్తం కొంచెం సంతోషం ఉంటుంది సార్, సాయంత్రానికి అయిపోద్దని అన్నాడు. ఏంటది? జీతం. ఆయన 1వ తారీఖు కాబట్టి ఆయన సంతోషం. ఓకే, జేబు నిండుగా ఉన్నప్పుడు, జేబులో డబ్బులు నిండుగా ఉన్నప్పుడు, అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆనందం ఉంటుంది. ఆనందాన్ని ప్రక్కన పెట్టండి. అది కాకుండా నిల్లు అయిపోయినప్పుడు, జీరో అయిపోయినప్పుడు, మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు కూడా దానికి మించిన సంతోషం కావాలి. ఏది? చేతిలో డబ్బులు పట్టుకున్నప్పుడు వచ్చిన సంతోషం కంటే చేతిలో డబ్బులు లేనప్పుడు కూడా నిజమైన సంతోషం మనం పంచిపెట్టగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భయభక్తులు కలిగినప్పుడు ఆయనతో కలిసి సంతోషిస్తాం. హల్లెలూయా. ఆయనతో కలిసి ఆనందిస్తాం. ఆయన చేసే కార్యాలను గుర్తించగలుగుతాం. ఆయన మన పట్ల ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో, మన పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ ఉదయకాల వేళలో అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక. పరిస్థితులన్నీ అనుకూలం కంటే ఆనందించిన వారు ఎవరుంటారు? సంతోషించిన వారు ఎవరుంటారు? అందరికి రోజు పండగే, ప్రతిరోజు పండగలాగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ పరిస్థితులు బాగోకపోతే, స్థితిగతులు ఇబ్బందిగా ఉంటే ఆనందించేవాళ్ళు ఎవరు? అందుకే నీ ఆనందానికి, నీ సంతోషానికి దేవుడు కారణం కావాలి. ఆమేన్. భక్తుడు అంటాడు కదా, శాలలో పశువులు లేకపోయినా, చేనులో పైరు రాకపోయినాను, అంజూరపు ఫలాలు ఫలించకపోయినాను, ద్రాక్ష చెట్లు పూయకపోయినాను, ఎక్కడ ఏది 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 లేకపోయినా నేను మాత్రం ఆయనను బట్టి ఆనందిస్తాను. హల్లెలూయా. ఫలించకపోయినా, కాపు లేకపోయినా, పంటకు రాకపోయినా, దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, మీరు చూడండి, అక్కడ అన్నీ లేకపోయినా, రాకపోయినా, అది లేకపోయినా, ఇది లేకపోయినా, ఏది లేకపోయినా మనకు అసలు ఆనందం ఉంటుందా? చెప్పండి. కాసేపు కరెంటు పోతే ఎలా ఉంటుంది? అనవసరంగా కరెంటు ఆయన తెచ్చుకుంటారు. వాళ్ళు ఎందుకు తీస్తారో అది వేరే ఉద్దేశం ఉంటుంది. కానీ మనకి పని ఆగిపోతుంది కదా, మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి కరెంట్ ఆగిపోయినప్పుడు, కరెంటు పోతే ఎవరూ సంతోషంగా ఉండరు కదండి.
ఒక్కొక్కసారి ఒక్కో ప్రాంతంలో ఇక్కడ కూడా కొన్నిసార్లు జరిగి ఉంటుంది. ఎలాగా ఎన్ని ఇన్వర్టర్లు ఉన్నా ఎంతసేపు వస్తుంది? ఒక 2 రోజులు కనుక కొన్నిసార్లు భయంకరమైన వర్షం వచ్చి పైన లైన్లన్నీ తెగిపోయి చెట్లన్నీ పడిపోయి అదంతా వర్క్ జరగటానికి కొన్నిసార్లు 2 రోజులు టైం పడుతుంది. అలాంటి సమయాల్లో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఇన్వర్టర్లో బ్యాటరీ డౌన్ అయిపోయి అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఎవరికైనా ఫోన్పే చేయడానికి ఉండదు, ఎవరితో ఫోన్ మాట్లాడడానికి ఉండదు, రకరకాల సమస్యలు అన్నమాట. అదొకటే కాదు, ఇట్లా ఏది లేకపోయినా మనిషి సంతోషంగా అయితే ఉండలేడు. కానీ ఈ భక్తుడే ఉంటాడు తెలుసా? చేనులో పైరు పంటకు రాకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను. వాటిని బట్టి కాదు, నేను దేవుని బట్టి ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నెక్స్ట్ మాట చదవండి. నేను ఆ దేవుని యందు సంతోషించదను. ఆమేన్. మనకు కావలసినవి కావాలి, అవసరం కాదనలేదు. కానీ ఈ ఉదయం వేళ ఈ ఆరాధనలో ఒక ప్రశ్న ఏంటంటే, నీ ఆనందం ఎక్కడ దాగి ఉంది? నీకున్న సంతోషం ఎక్కడ దాగి ఉంది? నీ జేబులోని పైసల మీద ఆధారపడి ఉందా? నీకున్న ఆరోగ్యం మీద ఆధారపడి ఉందా? లేకపోతే నీ వెనకున్నటువంటి బంధువర్గం మీద ఆధారపడి ఉందా? అది ఎక్కడ ఆధారపడినా కష్టమే, కానీ దేవుని మీద ఆధారపడకపోతే ఉపయోగం లేదు. నీ ఆనందం అనేది దేవుని చోటు చేసుకున్నప్పుడు, దేవుడు ఆధారమైనప్పుడు, ఏ పరిస్థితులు ఏమైనా కానీ నా ప్రభువుని బట్టి నేను ఆనందిస్తాను, నా ప్రభువుని బట్టి నేను సంతోషిస్తాను. అప్పుడు మనసులో సంతోషం, హృదయంలో ఆనందం దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి వారు నిజమైన భయభక్తి కలిగిన వారు. ఆమేన్. అందులో సందేహం లేదు. నిజమైన భయభక్తి అనుభవం ఏంటంటే, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది కొరతగా ఉన్నా ఏది కొదువుగా ఉన్నా దేవుని సంతోషంగా స్తుతి చెల్లించడమే, దేవుని సంతోషంగా ఆరాధించడమే. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. ఆయనే చూసుకునేవాడు, ఆయనే సమాధానకర్త, ఆయనే స్వస్థపరచువాడు, ఆయన సమాధానం అనుగ్రహించేవాడు. హల్లెలూయా. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు ఆయనే. యెహోవా ఈరే, పరిస్థితులు ఏమైనా ఆయనే చూసుకుంటాడు. యెహోవా షాలోమ్, సమాధానం. ఎక్కడ ఆన్సర్ లేదు, ఎక్కడ సమాధానం లేదు, అన్ని ప్రశ్నలే, అంత గందరగోళమే. కానీ ప్రభు మన యొక్క ఆనందానికి కారణమైతే ఈ ప్రతి ప్రశ్నకు యేసే జవాబు, ఆయనే పరిష్కారం. అందుకే అలాంటి వారి యందు ఆయన ఆనందిస్తాడట. ఇప్పుడు మనం ఆనందించడం కదా, ఆయన కూడా ఆనందిస్తాడు. నీవు నేను కూడా భయం భక్తి కలిగిన ప్రజలమే మనం ఆయన యందు ఆనందించగలిగితే ఆయన మన యందు ఆనందిస్తాడు. ఈరోజు మనం ప్రభునందు ఆనందించే ప్రజలుగా మన భక్తి ఉంటే, మన ప్రార్థన జీవితం ఉంటే, ఆయన మనల్ని బట్టి ఆనందించినప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడో తెలుసా? ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు దావీదును బట్టి ఆనందించాడు, అద్భుతాలు చేశాడు. దానియేలును బట్టి ఆనందించాడు, ఇదిగో నీవు నాకు బహు ప్రియుడవు. దానియేలు గురించి ప్రభు చెప్పాడు. ఎందుకు ప్రియుడు? దానియేలు దేవునికి ఉన్న సహవాసపు అనుభవం అలాంటిది. ఇలా భక్తులు అనేక మంది మీరు చూడండి. హనోకు దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన హనోకుని తీసుకుని వెళ్ళిపోయాడు. హనోకు లేడు అని ఉంది, చచ్చిపోయాడని లేదు కదా. బైబిల్లో ఎవరి గురించి లేదు ఆ మాట. హనోకు గురించి అద్భుతమైన మాట. చావు నెరగకుండా, మరణము రుచి చూడకుండా దేవునితో కూడా నడుస్తూ 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 ఆయనను దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడు. అతను లేకపోయినా అంతే, చచ్చిపోలేదు కానీ భూమి మీద లేకుండా అయిపోయాడు. ఎందుకు? దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం అంటే సాధారణంగా మరణం మనందరికీ తెలుసు, భౌతిక మరణం. కానీ ఇక్కడ హానోకుకు భౌతిక మరణం లేదు. కారణం దేవుడు అంతగా ఇష్టపడ్డాడంట. హానోకు ఎంతగా స్తుతిస్తుంటే, ఎంతగా ఆరాధిస్తుంటే ఈయనకి మరణం దీనికి ఈయన ఇలాగే తీసుకెళ్ళిపోరా. సో వాకింగ్ విత్ గాడ్,
హానోకు దేవునితో నడిచిన అనుభవం ఈరోజు మనకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆశ కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో. మొట్టమొదట మనం తృష్ణ కలిగి ఉండాలి. ఎలాగా? వాక్యంలో చెప్పబడింది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి. దుప్పి ఆశ కలిగి ప్రయాణం చేస్తూ పడుతుంట. అది దాహంతో పడిపోయే సందర్భంలో కూడా లేదు నీటి వాగులు అంత దూరాన్ని ఉన్నాయి, ఆ వాగుల దగ్గరికి నేను ఎలాగైనా వెళ్ళాలి. అలసిపోయే పరిస్థితి వస్తుంది, అయినా పరుగులెత్తాలి. నా దాహం దప్పిక తీర్చుకోవాలి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి దప్పికను నా ప్రభు తీర్చునుగాక. అందుకే వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, ప్రార్థన కొరకు, దేవుని మందిరం కొరకు పరుగులెత్తే హృదయం కావాలి. చెప్పండి, ఏం కావాలి? పరుగులెత్తే హృదయం. నీ ఇంటి దగ్గర నుంచి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరుగులెత్తాలి హృదయం. నీ కాళ్ళు ఒకవేళ నెమ్మదిగా రావచ్చేమో కానీ, కాళ్ళలో ఓపిక లేకపోవచ్చు కానీ, బలహీనత ఉండొచ్చు కానీ, శరీరం సహకరించకపోవచ్చు కానీ, లోపల హృదయంలో ఆ ఆనందం కావాలి. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని ప్రజలంటే, దేవుని సంఘం అంటే, సేవకుడు అంటే, వాక్యం అంటే ఆనందించే హృదయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ యందు ఎవరు ఆనందిస్తారు? దేవుడు ఆనందిస్తాడు. నమ్మితే కలిగి స్తోత్రం చెప్పండి. ఇలాంటి అనుభవం నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. భయభక్తులు గలవారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయనను ఆధారం చేసుకోవడమే, ఆయన వాక్యమును ఆధారం చేసుకోవటమే, సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండటమే, సహవాసమును కోరుకోవడం. దావీదు అంటాడు, ప్రజలు నాతో అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, జనులు నాతో కూడా కలిసి అంటున్నారు, మనం దేవుని మందిరముకు, యెహోవా మందిరముకు వేడుకకు రండి. జనులు నాతో అన్నప్పుడు సంతోషిస్తున్నాను, నేను చాలా ఆనందపడుతున్నాను. ఒక పెళ్లికి వెళ్ళాలనుకున్నప్పుడు సంతోషం కలగచ్చు, ఒక విందు భోజనానికి వెళదాం అనుకున్నప్పుడు సంతోషం కలగచ్చు, అందులో ఏం డోకా లేదు. ఒక ఊరి ప్రయాణం వెళ్దాం అనుకున్నప్పుడు సంతోషం కలగచ్చు, ఒక ఎగ్జైట్మెంట్ కలగచ్చు. ఆ ఊరి ప్రయాణం బాగుంటుంది, ట్రైన్ ఎక్కి వెళ్ళొచ్చు, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, అక్కడ మంచిగా భోజనం చేయొచ్చు, అక్కడ మటన్ వేస్తారు, చికెన్ బిర్యానీ వేస్తారు, అబ్బాబాబా బంధువులు కలుస్తారు, ప్రయాణం. ఇదంతా జరగబోయేదానికి ముందే హృదయం ఏమవుతుంది? ఆనందపడుతూ ఉంటుంది. ఇంకా వెళ్ళలేదు, ముందే ఆనందం కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ట్రిప్స్కి కొంతమంది వెళుతూ ఉంటారు. మన మధ్య ఒక ఫ్యామిలీ వారు రిటైర్ అయ్యారు. వాడు మంచిగా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్దాం అనుకుని మొత్తం మీద అంతా సిద్ధపడుతూ ఉన్నారు. నేను వారి గృహానికి వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ వారి వస్త్రాలు, బ్యాగులు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. కొన్ని వారాలకి కావలసిన వస్త్రాలన్నీ కూడా ఐరన్ చేపిస్తున్నారు ఒక మనిషిని తీసుకొచ్చి. ఏమిటి అంటే 1వ తారీఖు మేము బయలుదేరుతాం, 9కి మేము బయలుదేరి వస్తాం, కేరళ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను. చాలా సంతోషం, ప్రాంతంలో వెళదాం అని. నేను మధ్యలో ఏదో ఒక ఫోన్ చేయవలసి వచ్చింది, చేశాను, ఎత్తలేదు కదా. అయితే వెళ్ళారు కదా, ఆ ట్రిప్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారేమోలే అని నేను చేయలేదు. అనుకోకుండా ఈరోజు ఉదయమే నాకు ఆయన ఫోన్ చేశారు. ఒక విషయం గురించి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అడిగాను, మీ ట్రిప్ ఎలా జరిగింది, బాగా ఆనందించారా మీ కేరళ ట్రిప్ అని. ఆయన చెప్పాడు ఏంటంటే అది క్యాన్సిల్ అయ్యింది అని. ఎందుకనండి అని అంటే ఇంట్లో వాళ్ళ పాప చదువుకునే చదువు విషయంలో ఒక కౌన్సిలింగ్ సడన్గా రావడం, దాని గురించి ఆ కాలేజీలో జాయిన్ చేయడం కోసం వీళ్ళు అనుకున్న ట్రిప్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే దానికంటే ముందుగా వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, దాని కొరకు సిద్ధపడుతున్నాను, ఆ ప్రాంతాలు చాలా బాగుంటాయి, పలానా ఊరు బాగుంటుంది, పలానా చోటుకి వెళ్ళాలి. ఇలా ఎవరైనా సిద్ధపడుతున్నప్పుడు అందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. వెళ్ళక ముందే ఆనందం, సంతోషం. వెళ్ళిన తర్వాత చాలామంది నీరసంగా వచ్చే వాళ్ళు ఉంటారు, అది సహజం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మరింత రెట్టింపర ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో ప్రభు సన్నిధికి వస్తే ఆయన వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. ఆమేన్. ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది, కన్నీటి వేదనలన్నింటినీ కూడా తుడిచివేస్తుంది. ఎలాంటి హృదయంలో ఉన్న బాధలన్నింటినీ కూడా ఆయన వాక్యం సరిచేసి కావలసిన గొప్ప సమాధానం అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం జీవము కలిగిన వాక్యం. నమ్మితే ఆమేన్ చెప్పండి. చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిది? జీవం కలది. జీవం లేనిదైతే కదలిక ఉండదు.
కానీ వాక్యముల కదలిక ఉంది, వాక్యానికి జీవం ఉంది. ఆ జీవము గల వాక్యం నీతో ప్రతి వారం మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న మనసులో ఉన్న తలంపులను, ఆలోచనను ఇది లోపలికి దూసుకుని వెళ్ళగలిగిన రెండంచులు గల ఖడ్గము కంటేను వాడిగలది. రెండంచుల గల ఖడ్గము మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 4:12 చదువుతుప్పుడు ఎటువంటి రెండంచుల గల ఖడ్గము కంటేనో వాడి అయినది అని ఉంది అక్కడ. ఇంగ్లీష్లో అయితే చాలా అద్భుతంగా రాయబడింది. ఇంగ్లీష్లో డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్, షార్పర్ దాన్ ఎనీ డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ అని రాయబడింది. అంటే రెండంచులు గల ఖడ్గం కాదండి, రెండంచులు గల ఖడ్గము కంటే రెట్టింపైన వాడి ఎవరికి ఉంది? వాక్యానికి ఉంది. ఈ వాక్యం నీ హృదయాన్ని లోపల కంటే వెళ్ళి ఎవరైనా ఒక కత్తితో పొడిస్తే, లేకపోతే ఎవరైనా ఒక ఆయుధంతో పొడిస్తే దేనికంటే మనకి గాయమయ్యేది? శరీరానికి గాయమవుతుంది, చర్మానికి గాయమవుతుంది, లోపల ఉన్న ఎముకకు గాయమవుతుంది. కానీ వాక్యం ఏం చేస్తుందట? శరీరము, ప్రాణము, లోపల ఉన్న మాంసము, ఎముకను అన్నింటినీ కూడా లోపలికి దూరి విభజించినంత మట్టుకు నీ లోపల ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను శోధించగల శక్తి కలిగి వాక్యం. దేవుని స్తోత్రం. అందుకే ఆ వాక్యం వినడానికి, ఆ వాక్యం కొరకు రావడానికి, ఆ వాక్యం లోపలికి వెళితే నాకు మేలు, ఈ వాక్యం నా లోపలికి చేరితే నాకు క్షేమం అని ఆశతో దేవుని సన్నిధికి రావాలి. అందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొందరికి ఇంజక్షన్ పడే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఏది జ్వరం వచ్చినా, లేకపోతే కొంచెం తలనొప్పి వచ్చినా, కొంచెం కడుపు నొప్పి వచ్చినా ఖచ్చితంగా ఏం పడాలి? ఇంజక్షన్ పడాలి. మీలో ఎంతమంది ఇంజక్షన్ ప్రియులు ఉన్నారు ఇక్కడ? అందరూ భయస్తులేనా? అందరూ పిరికోళ్ళేనా? అంటే చేయించుకోకుండా ఉండరు, కానీ లేదంటే ఒక ఇంజక్షన్ పడాలి, చేయండి డాక్టర్ గారు, అవసరం లేకపోయినా కూడా చేయండి. ఆయన ముందే పారిపోయేలాగా అవసరమైనా కూడా వద్దంటే. కానీ కొంతమంది ఉన్నారు ఇంజక్షన్ అంటే భలే ఇష్టం. ఆ సూది పొడిస్తే ఎవరికైనా భయమే, కానీ కొందరు ఇష్టపడి ఖచ్చితంగా మీరు ఇంజక్షన్ చేయండి, ట్యాబ్లెట్లు తగ్గవు, చేసేయండి అని చెప్పి ఇంజక్షన్ చేయించుకుంటే అప్పుడు వాళ్ళకి సంతృప్తి అనమాట. కారణం ఏంటంటే ఇంజక్షన్ అయితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఏ ఇంజక్షన్ అయినా పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వాక్యం అనే ఇంజక్షన్ కంటే బలమైనది. నీ లోపలికి దూరి, నీ రక్తం లోపల ఉన్న, నీ మనసులో, నీ ఎముకల లోపల ఉన్న, నీ మస్తిష్కం లోపల ఉన్న తలంపులను కూడా సరి చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆమేన్. ఎలాంటి ఇంజక్షన్కైనా, ఎలాంటి రెండంచుల ఖడ్గము కంటే కూడా బలమైనది దేవుని వాక్యం. అందుకే ఈ వాక్యంతో మనం నింపబడాలి. అందుకే చెప్పండి, ఈ వాక్యము గురించిన ఆనందం నీ లోపల ఉండాలి. ఈ వాక్యం నన్ను సరి చేస్తుంది, ఈ వాక్యం నాకు కావాలి, ఈ వాక్యం నన్ను బలపరుస్తుంది, ఈ వాక్యం నాకు కావాలి, పడిపోతున్న వేళలో నన్ను లేవనెత్తుతుంది ఈ వాక్యం నాకు కావాలి. ఆశ ఉందా మరి ఈ వాక్యం పట్ల? ఇటు ఆశతో నా ప్రభు నింపును గాక. అందుకే ఈ వాక్యాన్ని బట్టి మనం ఆనందించే వారమై ఉండాలి. డబ్బు ఎలాగైతే అక్కరో తీరుస్తుందో, అవసరం తీరుస్తుందో, అవి నిండుగా ఉన్నప్పుడు, ఆ జేబులో డబ్బులు గట్టిగా ఉన్నప్పుడు ధైర్యంగా ఎలాగైతే ఉంటారో, వాక్యం నీతో ఉన్నప్పుడు అంతకంటే ధైర్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 14:26 చూడండి ఒకసారి. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ఆమేన్. చాలండి, బహుధైర్యం కలుగుతుంది అంట. చెప్పండి, ఏం కలుగుతుంది? బహుధైర్యం. ఒట్టి ధైర్యం కాదు, మంచి ధైర్యం అనమాట. అంటే ఎవరికి కదిపినా కూడా నీ లోపల ఉన్న ధైర్యం పోతుంది. ఎన్ని మాటలను చెప్పినా ఉంటాయి, ఈ చెబుతా వింటారు, ఆ చెబుతూ వదిలేస్తారు. కారణం ఏంటంటే నీవు దేవుని వాక్యం అనే ఆ వాక్యాన్ని పట్టుకున్నావు, నీవు భయభక్తులు కలిగి ఉన్నావు. నీకున్న భయం, భక్తే నీకు ధైర్యం. అందరూ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దావీదు గొలియాతు మీదకి వెళ్తా ఉన్నప్పుడు చాలామంది, నువ్వు వెళతావు, నీ వల్ల అవుతుంది,
అని చెప్పినాడు ఎవరు ఉన్నారా? ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడు కూడా లేడు. వెళ్ళి చచ్చిపోతావురా బాబు, ఇదిగో ఇది తగిలించుకో, ఇది ధరించుకో, ఇది వేసుకో, ఇది వాడు అని సలహాలు ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు తప్ప నువ్వు గెలుస్తావు అని పలికిన వాడు ఒక్కడు కూడా ఉన్నట్టు నేనైతే వాక్యంలో చదవలే. కానీ ఎవరిని బట్టి అతడు ధైర్యంగా వెళ్ళాడు? దేవుని బట్టి. దేవుని స్తోత్రం. దావీదు అతడు కలిగిన భయభక్తులను బట్టి అతనికి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నన్ను అభిషేకించాడు, నా దేవుడు నా చేతులకు శక్తి ఇచ్చాడు, నా వేళ్లకు యుద్ధం నేర్పించినాడు, కనుక నేను వెళుతుంటే నాతో కూడా ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్. అందుకే నేను ఈ శత్రువుకు భయపడవలసిన పని లేదు. ఏ శత్రువుకు నేను భయపడవలసిన పని లేదు. అరే బాబు నీ వల్ల కాదురా అని వాళ్ళు చెప్పినా కూడా ఇది తగిలించుకో, అది ధరించుకో, చూద్దాంలే అని ధరించుకున్న తర్వాత నడవడం కూడా కష్టమైపోయింది దావీదుకి. ఎందుకంటే ఎన్నడూ కూడా అవి ధరించుకున్న అలవాటు అతనికి లేదు, ఎప్పుడు యుద్ధం చేసిన అలవాటు లేదు. కానీ యుద్ధంలో నేర్పరి యుద్ధవీరుడు, సూర్యుడు, బహుభయంకరుడు గొలియాతు ఎదురుగా ఉన్నాడు. అయినప్పటికీ తనతో ఎవరున్నారని నమ్మాడు? దేవుడు ఉన్నాడని నమ్మాడు. అదే విజయాన్ని అతను సంపాదించున్నాడు. దేవుడి స్తోత్రం. ఇదే చక్కటి ఉదాహరణ. ఎందుకు మించిన ఇంకో ఉదాహరణ, ఇంకా ఎగ్జాంపుల్ అవసరం. మన జీవితానికి మన ఎదుట గొలియాతు వంటి శ్రమలు, శోధనలు ఉన్నా నీ భయభక్తులను బట్టి నీకు ఒక ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మితే చెప్పండి. నీకున్న భయభక్తులను బట్టి దేవుడు నీకేమిస్తాడు? ధైర్యం. నీ ఎదుట శత్రువులను సైతము పెకలించగలిగిన ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప ధైర్యం ఈరోజు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందుకే భయభక్తులు కలిగిన వాళ్ళు బహుధైర్యము కలిగి ఉంటారు. పిరిగితనము వాళ్ళ జీవితంలో ఎంత మాత్రము కూడా ఉండదు. మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మరి మన పరిస్థితి దేవుడు ఆనందిస్తాడు. మనం ఎలా ఉన్నాం, మనం ఎవరిని బట్టి ఆనందిస్తున్నాం అనేది ఒక ప్రశ్నగా మన ఎదుట ఉంది. దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నామా? ఆయన సన్నిధిని బట్టి ఆనందిస్తున్నామా? ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి సంతోషం ఉందా మన జీవితంలో? ఈ ప్రశ్నలు మనలో లేవనెత్తాలి. సమర్పణతో కూడిన ప్రార్థన మనం చేయాలి. రెండవదిగా నీ భయభక్తులు నీకు ధైర్యంగా పుట్టించాలి. అలా యోగు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు, భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యంగా ఉంటాడు. ఆమె రెండు వాక్యాలు కనుక కలిపితే మీకు ఇదే అర్థం కావాలి. భక్తి ధైర్యం పుట్టిస్తే, భయభక్తులు ఏం పుట్టిస్తే చెప్పండి? బహుధైర్యం. సామెతల గ్రంథం అదే చదువుతున్నాం. బహుధైర్యం. ధైర్యం వేరు, బహుధైర్యం వేరు. రెండింటికి తేడా ఉందా లేదా? అంటే మనలో ఏముండాలి? ఇప్పుడు భయభక్తులు ఉండాలి. గమనించండి, భక్తి ఉంటే ధైర్యం, భయభక్తులు ఉంటే బహుధైర్యం. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి ఒక మాట, ఒక పాయింట్ చెప్పండి. భక్తి ఉంటే ధైర్యం, చెప్పండి ఈ మాట. భయభక్తులు ఉంటే బహుధైర్యం, చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకోండి, ఒకళ్ళొకరు చెప్పుకోండి, ఒకసారి చెప్పండి. భక్తి ఉంటే ధైర్యం, భయభక్తులు ఉంటే బహుధైర్యం. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలే. అందుకే ఈరోజు మీకు ధైర్యం కావాలా, బహుధైర్యం కావాలా? బహుధైర్యం కావాలని వారందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎవరికి లేని ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. చీకటి వేళల్లో కూడా, అంధకారంలో కూడా ఎవరు విడిచిపెట్టినా కూడా బహుధైర్యము కలిగి ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే ఈ సామెతల గ్రంథకర్త అంటాడు కదా, నీ భయభక్తులు నీకు బహుధైర్యము పుట్టిస్తుంది. జీవితంలో అనేకమైన చిక్కులు, అనేకమైన శోధనలు, వాటన్నిటి నుంచి కూడా తప్పించబడటానికి, విడిపించబడటానికి దేవుడు ఆయన సహాయం చేస్తాడు. ఈ ఉదయకాలపు వేళలో దేవుని మాటలు వింటుండగా ఎంతమంది మీ జీవితాల్లో ధైర్యం లేక ఎన్నిసార్లు వెనకడుగు వేశారు, ఎన్నిసార్లు ధైర్యం లేక బెంబేలెత్తిపోయారు, ఎన్నిసార్లు పిరికితనంతో ఉన్నారు, ఎన్నిసార్లు దేనికి మీరు జడిశారో నాకు తెలియదు. కానీ ఇక మీదట ఎన్నటికీ ఎక్కడా దేనికి జడవకుండా దేవుడు సహాయం చేయనుగాక. ఆయనకు నీవు
ఆయన యందు నీవు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నిన్ను ఎక్కడా కూడా జరగకుండా ఆయన కాపాడతాడు. ఆమేన్. ఏ వ్యక్తికి కూడా నువ్వు భయపడకుండా దేవుడు కాపాడతాడు. ఏ రోగానికి నువ్వు భయపడకుండా, ఏ బలహీనతకు నీవు భయపడకుండా దేవుడు శక్తినిస్తాడు. అట్టి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఎంతమందికి ఉంది ఆశ? ఎంతమందికి ఉంది? నన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్ని నా మీదకి వచ్చినా, భయపెట్టి ప్రజలు నా మీదకి వచ్చిన, భయపెట్టే అనారోగ్యం నా మీదకి వచ్చిన, భయపెట్టే ఆర్థిక సమస్యలు నా మీదకి వచ్చిన, భయపెట్టే మనుషుల కార్యాలు క్రియలు ఎన్ని నా పైకి లేచినా నా ప్రభువు నాకు తోడై ఉంటే బహుధైర్యము. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇట్టి అనుభవం నా ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. బహుధైర్యముతో ఆయన బలపరచును గాక. మూడో పాయింట్ 25వ కీర్తనలో 12వ వాక్యం చదువుదాం. భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఏం జరుగుతుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, జాగ్రత్త గమనించండి, వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. జాగ్రత్త. నీవే మార్గం కోరుకోవాలో దేవుడే నీకు బోధిస్తాడు. దేవుడి స్తోత్రం. ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే కొంతకాలం అయిపోయి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఒక ఇల్లు కట్టేసిన తర్వాత, ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత, లేదా ఒక వస్తువు కొన్న తర్వాత, ఒక ఊరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే, ఎక్కడైనా నష్టపోయి ఉంటే వాళ్ళు ఏమంటారు? అయ్యా, మిమ్మల్ని నష్టపోవడానికి కారణం మాకు ఒకళ్ళు వచ్చి ఒక మార్గం చూపించారు, ఇది కొను, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు అని వాళ్ళు మార్గం చూపించారు. లేకపోతే ఈరోజు ఈ పరిస్థితులు మేము ఉండేవారం కాదు. వాళ్ళని బట్టి మేము ఈరోజు నష్టపోయాం. ఒకవేళ బాగుపడితే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, వాళ్ళు మాకు దారి చూపించారు, వాళ్ళు మాకు కొన్ని సలహాలు ఇచ్చారు, అందును బట్టి మేము ఈ స్థితిలో మేము ఉన్నాం. లేకపోతే వీటి గురించి మాకేమీ తెలియదు. ఓ రోజు ఒక ఆవిడ సాక్ష్యం ఇస్తూ ఉంది. వాళ్ళ అబ్బాయి చదువుతున్నటువంటి చదువు గురించి నేను అడిగితే ఆ చదువు చాలా ఒక ప్రత్యేకమైనది అని వారు తెలియపరిచారు. అంత మాత్రమే కాదు, ఒక మంచి ప్రముఖ వైద్యశాల కావచ్చు, అంటే హాస్పిటల్ కాలేజెస్లో, ఇక పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఒక పెద్ద డాక్టర్ ఎక్కడైతే ఉంటాడో ఆ డాక్టర్ దగ్గర పనిచేసే ఒక మంచి ఉద్యోగం వీళ్ళ అబ్బాయికి వస్తుందట. అంటే ఒక రకంగా సెకండ్ డాక్టర్ కింద లెక్క అనమాట. క్యాజువాలిటీలో అలాంటి చోట్ల డాక్టర్ దగ్గరే ఉంటాడు, కంపౌండర్ కాదు. ఇతను కూడా వీలైతే సీనియారిటీని బట్టి లక్షల్లో ఉద్యోగం అనమాట. అది చాలా మంచి కోర్స్ తీసుకున్నాడు అనేవన్నీ తెలిసిన తర్వాత నేను వాళ్ళతో చెప్పాను. అప్పుడు వారు ఏం చెప్తున్నారంటే, అసలు అవన్నీ మాకు తెలియదు, అసలు వాటి గురించి తెలియదు, ఆ కోర్సులు ఉంటాయని కూడా మాకు తెలియదు. కానీ మాకు ఒక ఆయన ఏం చేశారు? మార్గం చూపించాడు, ఆయన మాకు తెలియపరిచాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన దుబాయ్లో పెద్ద డాక్టర్ అండి. ఆయనకు వాటన్నింటి గురించి ఒక అవగాహన ఉంది. అందుకే ఆయన మమ్మల్ని గైడ్ చేశాడు. ఈ కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇది చేయొచ్చు, ఆ తర్వాత ఇది చేయొచ్చు, ఇంకా వీలైతే నువ్వు కూడా ఈ దుబాయ్కి వచ్చేయచ్చు, నేను నీకు మార్గం చూపిస్తా అని చెప్పాడు. అంటే వాళ్ళకు ఆ మార్గం చూపించకపోతే ఆ కోర్సు కానీ లేకపోతే ఆ నిర్ణయాలు కానీ తీసుకోగలరా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు అసలు ఏం తెలియదు. మామూలుగా చదివితే డిగ్రీ చదువుతాడు, లేదంటే కనుక ఇంజనీరింగ్ చదువుతాడు, ఏం చేయాలా అని అనుకుంటున్న వేళల్లో ఆయన మాకు ఒక దారి చూపించాడండి దేవుడి కృప వల్ల అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, భయభక్తులు కలిగిన వారికి దేవుడే మార్గాలు సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఆయన బోధిస్తాడు. ఏ మార్గం నీవు కోరుకోవాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ మార్గంలో నీవు ప్రయాణం చేస్తే నీకు మేలు కలుగుతుంది, ఏ మార్గంలో నువ్వు వెళితే నీకు క్షేమం కలుగుతుంది. ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు తెలియపరుస్తాడు. ప్రజలెవరో మనకు తెలియపరచకపోవచ్చు, ఒకవేళ ప్రజల ద్వారా దేవుడు మనకు కొన్నిసార్లు బోధిస్తాడు. కొన్ని పర్యాయాలు నష్టం కలిగించే వ్యక్తుల చేత కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పండి.
అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరికి మేలు చేయరు. అలాంటి వాళ్ళు మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేనికి? ఒక మార్గం ఏర్పాటు చేయడానికి, ఒక మేలును దేవుడు చేయడానికి. యోసేపు అంటాడు కదా తన అన్నలతో, మీరు దీన్ని కీడుకే తలంచారు కానీ దేవుడు దాన్ని దేని కొరకు? మేలు కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకే నీ జీవితంలో మీ కుటుంబాల్లో ఏ కీడులైనా ఎవరైనా తలస్తే ఆ కీడులన్నీ నా ప్రభు మేలులుగా మార్చివేయును గాక. అందుకే చాలాసార్లు పాడుతుంటున్నారు కదా, రోజు ప్రతి ఒక్కరు పాడుకునే పాట ఏంటది? ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, ఏమైనా చేయగల. దానిలో ఒక చరణం ఉంటుంది, ఏంటది? అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవు కదండి. అపవాది గాడు తలంచే కీడులు, సాతాను గాడు తలంచే కీడులు ప్రభువు ఎంటర్ అయిన తర్వాత మేలుగా మార్చగలిగిన వాడు ఆయన. ఆమేన్. అదే ఈ మాటను బట్టి నీవు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నువ్వు కోరుకోవాల్సిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. నువ్వు వెళ్ళే మార్గం ఏంటో, నువ్వు వెళ్ళే దారి ఏమిటో, ఏ ద్వారాలు మూయబడి ఉన్నాయి అన్నీ కూడా ఆయన బోధిస్తాడు. ఏ మనుషులు ఒకవేళ నీ కొరకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలపెట్టినా కూడా వాటిని సైతము ఆయన మార్చగలరు. ఆమేన్. ఉన్నవాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా మార్చ శక్తి కలిగిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అట్టి కృపతో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆయన నింపునుగాక. 3 మాటలు నేను చెప్పాను. ఒకటి చెప్పండి ఏంటి? ఆయన మన యందు ఆనందిస్తాం మనం భయభక్తులు కలిగి ఉంటాయి. రెండవది ఏంటి? బహుధైర్యం కలిగి ఉంటాం మనం భయభక్తులు కలిగి ఉంటే. మూడవది ఏంటి? మనం ఎందులో వెళ్ళాలో, ఎలాగ వెళ్ళాలో, ఏం కోరుకోవాలో ఆయనే బోధిస్తాడు. నీ కోరికలు, నీ తలంపులు, నీ ఆశలు అన్నీ కూడా ప్రకటన పెట్టు, ఆయన బోధిస్తాడు. ఆయన బోధించినట్టుగా మనము ప్రయాణం సాగించుదుము గాక. ఆయన మనకు చెప్పినట్టుగా మనం నడుచుకుందాము గాక. ఆయన చెప్పిన మార్గం అయితే మనకు మేలు కదండి. ఆయన చెప్పిన త్రోవలో వెళితే మనకు ఆశీర్వాదం. అందుకే అక్కడ అంటాడు, నీవు కోరుకోవలసిన మార్గం. అంటే మనం ఏది కోరుకోవాలో మన కోరికలను సైతము ఆయన శాసించగలిగిన దేవుడు. ఆమేన్. అలాంటి గొప్ప కృపతో నా ప్రభు ఈరోజు నింపునుగాక. ఇలాంటి నిజమైన భయభక్తి కలిగిన అనుభవంతో మనము ముందుకు వెళ్ళగలిగితే మన కుటుంబాలను, మన జీవితాలను ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించాలి. ప్రభువా, ఈరోజు నీవు మా అమ్మలను బట్టి ఆనందించాలంటే మేమేం చేయాలి, మేము ఎలా నీ సన్నిధిలో ఉండాలి అనే తపనతో మనం ప్రార్థన చేస్తే ఈ 3 విషయాల్లో కూడా అంత మాత్రమే కాదు, నిజమైన భయం భక్తి కలిగి ధైర్యంగా నేను ఉండాలి. మూడవది, ఏం కోరుకోవాలో, ఎలాగ వెళ్ళాలో, ఏం చేయాలో నీవు బోధించే దేవుడు ప్రభువా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించని ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, 2 చేతులు పైకెత్తి ఈ మనములన్నింటినీ కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఈ 3 మాటలు ఈరోజు విన్నాం. ఈ 3 మాటలు, ఈ 3 పాయింట్లు మీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేయండి. ఈ 3 విషయాలు మీరు ఎట్లా ఉన్నారు? దేవుడి మీద ఆనందించే అవకాశం ఉందా? రెండవదిగా, బహుధైర్యం కలిగే అవకాశం ఉందా? అది కావాలని అడగండి. అయ్యా, నీవు నా యందు ఆనందించాలి, నేను బహుధైర్యం కలిగి ఉండాలి. మూడవదిగా, నేను ఏం కోరుకోవాలో, నేను ఏది ఆశించాలో, నేను ఎట్లా వెళ్ళాలో, నా ప్రయాణము, నా మార్గం, నా భవిష్యత్తు, నా గమ్యము, నా దిక్కు నీవే నాకు చూపించు ప్రభా, నాకు బోధించయ్యా. అయ్యా నీకు ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లించాలి.